భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను రాష్ట్ర పార్టీ నియమించింది. సమన్వయకర్తలుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వనమా వెంకటేశ్వరరావులను నియమించింది. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు వద్దిరాజు రవిచంద్ర. ఎన్నికల సమాయత్తంపై కేడర్కు దిశానిర్దేశం చేసి కార్యాచరణ రూపొందించారు. కొత్తగూడెంలో 60 డివిజన్లలో బీఆర్ఎస్కు బలమైన కేడర్ ఉందన్న రవిచంద్ర సిట్టింగ్ స్థానం తిరిగి కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సిపిఎంతో పొత్తుకు అవకాశం ఉన్నదని, కలిసి వచ్చే పార్టీలతో పొత్తులపై సమీక్షిస్తామని తెలిపారు. పార్టీ కేడర్ మొత్తం గెలిపే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు తెలిపారు. ఈ 60 డివిజన్లలో ఎలక్షన్ ఫిబ్రవరి 2వ వారంలో జరుగుతుందని తెలిసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఎలక్షన్స్ జరిగే 60 డివిజన్లలో మా బ్రహ్మాండమైన నాయకత్వం, యువత ముందుకొస్తుంది. ఒక్కొక్క డివిజన్లో 4-5 పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా మేము యువతను ప్రోత్సహిస్తాం. కొత్త వాళ్ళని కూడా తీసుకొని ముందుకెళ్తాం. బ్రహ్మాండంగా ఈ వచ్చే ఎలక్షన్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్ని కైవసం చేసుకుంటుందని ఖచ్చితంగా ముందుకెళ్తున్నాం. మేము పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, ఇక్కడ ఎలక్షన్ లేని వాళ్ళు ఈ నియోజకవర్గాలు కానీ పక్కన ఉన్నటువంటి పిన్నపాక నుంచి కానీ అందరినీ తెచ్చుకొని ప్రతి డివిజన్ నుంచి కూడా కొంతమంది ఇన్ఛార్జ్లు తీసుకొని కష్టపడతాం. ఈ 20 రోజులు 25 రోజులు గట్టిగా కష్టపడతాం. ఎలక్షన్ చేస్తాం, గట్టిగా ఫైట్ చేస్తాం. 100% ఈ కొత్తగూడెం కార్పొరేషన్ కారు జెండా, కారు గుర్తుని ఎగరేస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత డిసైడ్ చేస్తాం. ప్రస్తుతం మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో కూడా సిపిఎంతో పొత్తుంది ఉమ్మడి జిల్లాలో. ఆ దిశగా పోతున్నాం. ఉండే అవకాశం ఉంది కొత్తగూడెంలో కూడా. మిగతా దగ్గర కూడా సర్దుబాట్లు అవుతున్నాయి. ఇక్కడ కూడా ఉండే అవకాశం సిపిఎం పార్టీతో ఉంటుంది.